ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే జంతువుల కొవ్వు కలవలేదు, మా మీద తప్పుడు ప్రచారాలు అని చేశారని చెప్పి వైసీపీ ఆరోపిస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి, మా మీద తప్పుడు ఆరోపణలు చేసి దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేశారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? వీళ్ళు క్షమాపణలు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారా లేదా? మీరేమనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారు. తిరుపతి దేవస్థానం లడ్డూలో ఖచ్చితంగా కల్తీ కలిసిందని చెప్పేసి సైంటిస్టులు అందరూ కూడా చెక్ చేసి దాంట్లో పామాయిల్ శాతం కానీ జంతువుల కొవ్వు శాతం కానీ కలిసిందని చెప్పేసి రిపోర్ట్లు వచ్చినాయండి. మరి ఈ రోజు నా తప్పు చేయలేదని అనటానికి అతిశయోక్తి ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పే పరిస్థితి ఎటువంటి పరిస్థితులను చెప్పరు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ రోజున జంతువుల కొవ్వుతోటి, పామాయిల్ తోటి లడ్డు తయారు చేసి విక్రయంగా పబ్లిక్ గా అమ్మారు. అలాంటి సంఘటనల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా మనోభావాలు దెబ్బతిని ఎంతో సంక్షోభానికి గురయ్యారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసండి.